హలో ఎలా ఉన్నారు? ఈరోజు డేట్ వచ్చేసి 27 ఫిబ్రవరి. సో ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. సో ఈసారి కూడా కేరళనే, కేరళం. మార్నింగ్ 6కి ఎర్నాకుళం అయితే రీచ్ అయ్యాను. కేరళ ఎంటర్ అవుతున్న ప్రతిసారి రైన్ అయితే పడుతూనే ఉంది. ఒక 20 మినిట్స్లో రైన్ అయితే తగ్గిపోయింది. సో చలో బస్ స్టాండ్ అయితే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మేము ఇప్పుడు ఎర్నాకుళం నుండి మున్నార్ అయితే వెళ్ళాలి. సో బస్సెస్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. సో గవర్నమెంట్ బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాను టు మున్నార్. గవర్నమెంట్ అని ఎందుకన్నా లాస్ట్లో మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ అంటారు కదా, అదే జరిగింది. లాస్ట్ ఆగస్ట్లో మున్నార్ నుంచి బ్యాక్ వస్తున్నప్పుడే అనుకున్నాను మార్చిలో ఖచ్చితంగా కొలుక్కుమల వెళ్ళాలని. సో అది అలా కుదిరిందనమాట. సో మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతే మున్నార్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:50 అయింది. మున్నార్లో కూడా ఓల్డ్ బస్ స్టాండ్లో దిగద్దు, డైరెక్ట్ టౌన్లోకి వెళ్తుంది. అక్కడ దిగితే సరిపోతుంది. డైరెక్ట్ అక్కడ నుంచి మనకి సూర్యనల్లికి షేరింగ్ జీప్స్ అయితే ఉంటాయి. సో 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. జీప్లో ఏం ఫ్రీగా కూర్చున్నాం, చూడండి నా పరిస్థితి ఎలా ఉందో. మీరు కావాలంటే ప్రైవేట్ జీప్ మాట్లాడుకోవచ్చు. అలా సూర్యనల్లి 12:50కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ నుంచి సేమ్ జీప్లోనే మేము బుక్ చేసుకున్న స్టేకి అయితే వెళ్ళిపోయాం. దీనికి ఎక్స్ట్రా 100 రూపీస్ ఛార్జ్ చేశాడు పర్ పర్సన్. లోకల్ సూర్యనల్లి నుండి 100 to 150 అయితే ఛార్జ్ చేస్తున్నారు మీ స్టేస్ ఒక 3 kilometers అలా ఉంటే. ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ అయితే కొంతమందికి 250 కూడా ఛార్జ్ చేశారని చెప్పి నేను విన్నాను. సో మేమైతే ఓరు ట్రిప్ పడికం అనే ఇన్స్టా పేజ్ నుంచి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. వీళ్ళు జోహో స్టేస్తో పార్ట్నర్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే ఈ పేజెస్ వాళ్ళంతా సేమే, వాళ్ళంతా సేమ్ గ్రూపే, జస్ట్ డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ సేమ్ ఇమేజ్ చూసానంటే ఒక మేబీ 2 or 3 పేజెస్లో సేమ్ అనేవి ఫిక్స్ అయిపోండి వాళ్ళంతా. మాకైతే ఈ ప్యాకేజ్ 1800 రూపీస్ పడింది. అదే మీరు జోహో స్టేస్లో తీసుకుంటే ఒక 2K పడుతుంది. సమ్ కేరళ ట్రిప్స్ పేజ్ ఉంది, వాళ్ళతో తీసుకుంటే ఒక 1700 అలా పడచ్చు ఏమో. సో ఎవరైనా ఒకటే. సో ఎవరైతే మీకు చీప్ ఇస్తున్నారో వాళ్ళతో తీసుకోండి. సో మేమైతే ఆఫ్టర్నూన్ 2కి చెక్ఇన్ అయ్యాము. సో ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయో కూడా చెప్తా చూడండి. అనైరంగల్ డ్యామ్ సన్సెట్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డే కొలుక్కుమలై సన్ రైజ్ ట్రెక్కింగ్ ఉంటుంది. జీప్ కూడా వాళ్ళదే. క్యాంప్ ఫైర్ విత్ డీజే ఉంటుంది. టీ బిస్కెట్స్ ఉంటాయి. డిన్నర్ ఉంటుంది. డిన్నర్లో చికెన్ 65, చపాతీ, చాలా ఐటమ్సే ఉన్నాయి. మీకు నెక్స్ట్ వస్తుంది చూడండి. అండ్ బ్రేక్ఫాస్ట్ అన్లిమిటెడ్ ఉంటుంది. క్యాంప్ ఫెసిలిటీస్ వచ్చేసరికి ఫ్రీ వైఫై అండ్ 24 hours అక్కడ పీపుల్ ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి. బైక్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్ వాష్రూమ్స్ చాలా క్లీన్గా ఉంటాయి. వన్ థింగ్ హైలైట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. టెంట్ దగ్గర వైఫై ఏమి ఉండదు. సో జస్ట్ ఇక్కడ ఛార్జింగ్ అండ్ సిట్టింగ్ స్పేస్ దగ్గర వైఫై ఉంటుంది, అది యూజ్ చేసుకోవడమే. సో తమిళనాడులో చూసారు కదా, యా వీఆర్ ఇన్ సూర్యనల్లి వేర్ సిగ్నల్స్ ఆర్ వీక్, వైబ్స్ ఆర్ అట్ పీక్. ప్యాకేజ్ ఎట్లా ఉందనేది మీకు లాస్ట్లో చెప్తా, ఎందుకంటే నేను వచ్చింది ఒకటి ఈరోజే కదా. సో ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు అలా బయట వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం. ఈవినింగ్ సన్సెట్ ట్రెక్కి అనైరంగల్ డ్యామ్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ సన్ లేకపోవడం వల్ల సన్సెట్ ఏం లేదు, జస్ట్ వ్యూ పాయింట్ ఒకటే ఉంది. సో చూసేసి బ్యాక్ టు క్యాంప్ సైట్. వచ్చేసరికి బిస్కెట్స్ అండ్ టీ అయితే రెడీగా ఉన్నాయి. మంచిగా తినేసి అలా ఉండిపోయాము.
కాసేపు రెస్ట్ తీసుకొని క్యాంప్ ఫైర్ దగ్గరికి వెళ్ళిపోయాం. క్యాంప్ ఫైర్ అయితే క్రేజీ ఉంది. సో తర్వాత డిన్నర్కి వచ్చేసాము. డిన్నర్లో చపాతీ, బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ 65, రైతా, అన్లిమిటెడ్. టేస్ట్ సూపర్ ఉంది. తినేసి మళ్ళీ కాసేపు క్యాంప్ ఫైర్ దగ్గర ఎంజాయ్ చేసి బ్యాక్ టు టెంట్. ఎర్లీగా నిద్రపోయాం, మార్నింగ్ ఎర్లీగా లేవాలి కాబట్టి. సో దిస్ ఈజ్ డే 2. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి రెడీ అయిపోయాం. 4:30 కల్లా జీప్ రెడీగా ఉంది కొలుక్కుమలైకి తీసుకుని వెళ్ళడానికి. ఇది టోటల్ 14 కిలోమీటర్ ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ 7 కిలోమీటర్ ఆఫ్ రోడింగే ఉంది. ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్. వర్త్ వర్త్. పైకైతే ఒక 600 మీటర్స్ వాక్ ఉంటుంది వ్యూ పాయింట్ వ్యూ దగ్గరికి వచ్చేసి. అలా టాప్కి వెళ్ళిపోయి కాసేపు స్టార్ గేజింగ్ చేసాము. ఇంకా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయాము. ఆల్మోస్ట్ 6:30 దాకా కూడా సన్ రాలేదు. వీకెండ్ అయినా కానీ పీపుల్ ఏం మరీ ఓవర్ క్రౌడ్గా ఏం అనిపించలేదు. ఒకవేళ ఇలా క్రౌడ్ కూడా వద్దు అనుకుంటే మీకు 3,500 రూపీస్ ఏమో ఉంటుంది. ఇంకొకటి అది వచ్చేసి బోస్ పీక్ ఉంటుంది. దానికి ట్రెక్కింగ్ ఉంటుంది కొంచెం, మేబీ ఒక 3 or 4 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు. అయితే అది ఇంకా బాగుంటుంది మీకు, దీనికన్నా టాప్ పీక్ అనమాట అది. అలా సన్ రైజ్ చూసేసి కొన్ని పిక్స్ దిగి బ్యాక్ టు జీప్. అరౌండ్ 8 కల్లా క్యాంప్ సైట్కి అయితే వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ 8:30 కల్లా రెడీ అయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, దోశ, టీ, ఎగ్స్. నైట్ క్యాంప్ ఫైర్ అయిపోయినాక పడుకునేసాము. అరౌండ్ 10 o'clock. మార్నింగ్ 4 కల్లా లేచేసి 4:30 కల్లా జీప్ రైడ్ అయితే స్టార్ట్ అయింది కొలుక్కుమలై వ్యూ పాయింట్కి. 4:30కి స్టార్ట్ అయినది అరౌండ్ 5:30కి ఏమో పైకి వెళ్ళిపోయాం పీక్కి. ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఇంకేముంది, అయిపోయినాక ఇంకొచ్చేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ పెట్టారు, ఇడ్లీ అండ్ దోశ. హ్యాపీగా తినేసాం. ఇప్పుడు మళ్ళీ అరౌండ్ 10:30కి మున్నార్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో స్టే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. టెంట్ స్టే అయితే కానీ, లేదంటే క్లీన్ వాష్రూమ్స్ అయితే కానీ, ఎక్కువ మంది ఉన్నారు. వాష్రూమ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా. అండ్ హాట్ వాటర్ వస్తున్నాయి. మంచిగా ఫుడ్ మంచిగా పెట్టారు, టేస్టీ బాగుంది. ఏదో పెట్టామన్నట్టు కాకుండా చాలా బాగుంది ఫుడ్. కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి కరెక్ట్ టైంకంటే. అట్లా ఏమి ఉండదు. అరౌండ్ డిన్నర్ అయితే నైట్ 8:30కి అట్లా స్టార్ట్ అయింది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరౌండ్ 9 o'clock స్టార్ట్ అయింది. బాగుంది. అండ్ నిన్న ఒక టీ కూడా ఇచ్చారు, మీరు చూసుంటారు వీడియోలో, బాగుంది అది కూడా. ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, ఎక్కడికక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే సూర్యనల్లి టౌన్ నుంచి కొంచెం దూరం అనమాట, ఇది ఒక 3 kilometers దాకా వస్తుంది. సో చూసుకోండి మీరు, అంటే సేమ్ ఇదే కానీ తీసుకుంటే అక్కడి నుంచి ఆటో కానీ ఏమన్నా మాట్లాడుకొని రావాలి. ఎక్స్ట్రా 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తాడు. కొలుక్కుమలై సన్ రైజ్ దగ్గర అయితే క్లౌడ్ బెడ్ ఎక్స్పెక్ట్ చేసాము, బట్ క్లౌడ్ బెడ్ అయితే రాలేదు. జస్ట్ జనరల్ మౌంటైన్ సన్ రైజ్ బాగుంది. కాదు కంప్లీట్గా పొగ పట్టేసింది.
క్లియర్గా కనిపించట్లేదు. బట్ అయినా కానీ బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది ఆఫ్ రోడింగ్ది. సో 10:30 కల్లా బ్యాక్ టు మున్నార్ అయితే స్టార్ట్ అయ్యాం జీప్లో. ఈ జీప్ అయితే అక్కడ క్యాంప్ సైట్ వాళ్ళని అడిగితే వాళ్ళే అరేంజ్ చేశారు. సో అరౌండ్ 12 o'clock కల్లా మున్నార్ వచ్చేసాము. ఇక్కడైతే ఈసారి ప్రైవేట్ బస్ ఎక్కాము. సో అరౌండ్ 5కి ఎర్నాకుళం అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడు వినండి గవర్నమెంట్ బస్కి ప్రైవేట్ బస్కి తేడా ఏంటనేది. ప్రైవేట్ బస్సెస్ మోస్ట్లీ వైటిల్లా వరకే ఉంటాయి. అక్కడి నుంచి ఎర్నాకుళం ఆల్మోస్ట్ 20 minutes ఉంటుంది. మా ప్లాన్ వచ్చేసి ఫోర్ట్ కొచ్చి వెళ్ళాలని. సో ఒకవేళ మీరు కూడా ఇలానే ప్లాన్ చేస్తే వైటిల్లా బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం లైక్ ఒక 100 meters వాక్ చేస్తే మీకు ఒక జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి గ్రీన్ బస్ తీసుకోండి. హైకోర్ట్ జంక్షన్లో ఆపమంటే ఆపుతాడు. మ్యాప్స్లో రూట్ పెట్టి ఏంటి వీడు ఇలా వెళ్ళట్లే అని టెన్షన్ పడిపోకండి. బైపాస్ నుంచి వెళ్ళి ఒక చోట టర్న్ తీసుకుంటాడు. అక్కడ నుంచి మిమ్మల్ని హైకోర్ట్ జంక్షన్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఈవినింగ్ టైమ్స్లో అయితే దీనికన్నా బెటర్ ఆప్షన్ వచ్చి వైటిల్లా నుంచి మహారాజా రోడ్ వరకు మీకు మెట్రో ఉంటుంది. అక్కడి నుంచి బస్ తీసుకోవడం చాలా బెటర్, ట్రాఫిక్ తప్పించుకోవచ్చు. హైకోర్ట్ జంక్షన్ నుంచి ఫోర్ట్కి వచ్చి వాటర్ మెట్రో టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇది 50 rupees అనమాట. సో లైన్లో ఉండి తీసుకునే కన్నా కొచ్చి వన్ యాప్ నుంచి బుక్ చేసుకోవడం చాలా బెటర్. ఆ లైన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అలా ఈవినింగ్ సన్సెట్ జెట్టి నుంచి ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయ్యాం. అండ్ ఫోర్ట్ కొచ్చికి అరౌండ్ 6:45 అలా రీచ్ అయిపోయాము. స్ట్రీట్స్ ఆఫ్ ఫోర్ట్ కొచ్చి ఆర్ సో గుడ్ ఇన్ ద నైట్. అలా వాక్ చేసుకుంటూ మేము బుక్ చేసుకున్న స్టేకి అయితే వెళ్ళిపోయాం. మేము Booking.comలో ఒక స్టే చూసుకొని వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి బుక్ చేసుకున్నాము. 850 అయితే ఛార్జ్ చేశారు. మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్కి నియర్ బై రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. కొద్దిసేపు స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి రూమ్కి అయితే వెళ్ళి పడుకుంటూ పోయాము. అంటే కొచ్చి సో నియర్ బై ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. ఇంకా అలా స్ట్రీట్స్ నుండి వెళ్తూ ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ వాల్స్ నుండి మీకు నచ్చిన పేర్లు రాసుకోవచ్చు అంట. అక్కడ ఒక మసాలా దోశ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం టు మటాన్చెరీ ప్యాలెస్. మటాన్చెరీ ప్యాలెస్కి అయితే ఆటో బుక్ చేసుకున్నాము. మేము వెళ్ళిన టైంకి ఇంకా ప్యాలెస్ ఓపెన్ చేయలేదు. సో దగ్గరలోనే ఉన్న జూటౌన్కి అయితే వెళ్ళిపోయాము. జూటౌన్ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి చాలా ఖాళీగా ఉంది. అంటే అప్పటికి ఇంకా షాప్స్ ఏం కూడా ఓపెన్ కాలేదు. ఇక్కడికి వచ్చిన ప్యారడైజ్ సైనేజ్ అన్నీ ఉంటే దానికి వెళ్ళాను. అరౌండ్ 50 rupees అయితే ఛార్జ్ చేశారు. జస్ట్ సమ్ హిస్టరీ ఉంది అండ్ ఏదో కింగ్ సీట్ ఏదో ఉంది, అంతే. నాట్ వర్త్ ద మనీ. ఇంకా మటాన్చెరీ ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయ్యాము. మిడిల్లో సోడా తాగుదని చెప్పి ఒక షాప్లో ఆగాము. ఇక్కడ ఆర్ట్ వర్క్స్ అయితే సెల్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఆర్ట్ వర్క్స్, మీరు చూడొచ్చు ఇక్కడ.
ఇంకా అక్కడి నుంచి మటంచెరి ప్యాలెస్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ 5 రూపీస్ టికెట్, ఒక 30 మినిట్స్లో మొత్తం చూసేసి బయటకు వచ్చేసాము. నియర్ బై షాప్స్ ఇంట్రెస్టింగ్ ఉంటే చూడడానికి వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొచ్చి బినాలే జరుగుతుంటే అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ స్టాల్స్ అరేంజ్ చేశారు. వీటిలో కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. యాక్చువల్లీ బినాలే అంటే లైక్ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి ఈట్కొచ్చికి అయితే వచ్చేసాము. చికెన్ కొత్తు పరోటా అయితే ఆర్డర్ చేసాం విత్ డైట్ కోక్. బాగుంది, క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చాడు, ఎక్కువైపోయింది ఇద్దరికి. ఇంకా అక్కడి నుంచి వాస్కో డ గామా స్క్వేర్కి అయితే వెళ్ళిపోయాము. అలా కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. లోకల్ ఎక్స్ప్లోర్ చేయాలంటే బైసైకిల్స్ కూడా మీరు ఇక్కడ రెంట్కి తీసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి లగేజ్కి మా స్టేలోనే పెట్టేసాం మార్నింగ్. సో అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసేసుకొని బ్యాక్ టు వాటర్ మెట్రో. సేమ్ ఎలా అయితే వచ్చామో అలానే రిటర్న్ అయిపోయాం. హైకోర్ట్ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్కి బస్సు ఉంది. సో సేమ్ బస్సులో వెళ్ళిపోయాము. అలా మన ట్రిప్ అయితే సూపర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ నౌ.